అందరికీ నమస్కారాలు. బాగున్నారమ్మా? ఇంకా అన్నం తిన్నారా లేదా? తినలేదు కానీ తిన్నామంటున్నారు. ఇక్కడ 5 నిమిషాలు ముగిద్దాం. మన ప్రిన్సిపల్ గారైన అమీనా బేగం గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్స్ కి, మన టీచర్స్ కు, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా నా బిడ్డల లాంటి స్టూడెంట్స్ కి, మా నాయకులకు, శ్రీరామ్ బాబుకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎవరిదమ్మా బర్త్డే? పరిటాల రవీంద్ర గారి జయంతి. ఈరోజు ఇంతకుముందే పిల్లలిద్దరూ కూడా చాలా చక్కగా రవీంద్ర గారికి వందనం వందనం అని చాలా వాళ్ళ మనసులో, అంటే అమ్మాయి పేరేంటో చెప్పలేదు కానీ శృతి వచ్చి తన సొంతంగా తను రాసుకొని నేను పాట పాడాలని చాలా చాలా అంటే ఇద్దరు స్వాతిను ఇద్దరు కూడా బాగా పాడారు. పాట కూడా పైన ఉండే మీ అన్న పరిటాల రవి గారు కూడా ఆ పాట ఇనింటారు తల్లి అని ప్రత్యేకంగా పిల్లలిద్దరికి నేను అభినందిస్తున్నాను. చాలా బాగా రాశారమ్మా. దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఆగస్టు 15వ తారీఖు ప్రిన్సిపల్ గారు కూడా నన్ను ఈ స్కూల్కి ఇన్వైట్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి ఈ స్కూల్లో జరిగిన 15th రోజు కూడా చాలా మంది కలెక్టర్తో మొదలుకొని అందరూ కూడా చూశారు. చాలా చక్కగా జిల్లా స్థాయి కన్నా అక్కడ చాలా బాగా చేశారు. నెక్స్ట్ మేము కూడా మీ స్కూల్కే వస్తామని పీడీలు కూడా అందరూ కూడా చెప్పిన విషయం కూడా మా ప్రిన్సిపాల్ గారు కూడా చెప్తున్నారు. మీరు పాడిన పాటలు కానీ, స్పోర్ట్స్ లో కానీ, మీరు ప్రతి ఒక్కటి ఏదైతే మన వాళ్ళు నేర్పించిన పాటకి ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా నేర్చుకొని పాడినవన్నీ కూడా నేను కూడా ఒక వీడియో తీసుకుని నేను కూడా పంపించిన స్టేట్ ఆఫీస్ కి. అక్కడ కూడా మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ వైపు కూడా, ఈ స్కూల్లో కూడా మన ప్రిన్సిపల్ గారు కూడా మననే ఫోన్ వచ్చినట్లుంది. స్టేట్ లో ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్కి వెళ్ళాలనే దాంట్లో కూడా అడిగారంట. దేవుడి దయవల్ల మళ్ళీ 3వ సారి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలని కూడా మనం అందరం కూడా కోరుకోవాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతో మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినప్పుడు పరిటాల రవి గారు ఆ రోజు వచ్చిన ఈ కొండ మీదకి వచ్చి పెళ్లిళ్ళు చేసినాక ఒక స్కూల్ ఇక్కడ కావాలి, ఆడపిల్లలు ఎంతో మంది బలహీన వర్గాలు ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు కూడా స్కూల్ పంపించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి పిల్లలకి ఇక్కడ ఒక హాస్టల్, మనకి స్కూల్ కావాలని ఆ రోజే మీ అన్న పరిటాల రవి గారు కూడా అడిగారు. ఇదే ప్లేస్ లోనే అన్నగారు కూడా కట్టించాలని కానీ అనుకున్నారు. మళ్ళీ 2వ సారి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ స్కూల్ గురించి నేను మళ్ళీ పెళ్లిళ్ళు కూడా చేసి, పరిటాల రవి గారి ఆశయం, పరిటాల రవి గారికి పలానా ప్లేస్ లోనే స్కూల్ కట్టించాలని ఉంది, మాకు స్కూల్ శాంక్షన్ చేయమంటేనే వెనక చూడుకోకుండా వెంటనే శాంక్షన్ చేసిన గొప్ప నాయకుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవాలి. స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత 2 సార్లు కూడా వచ్చినారు. మొన్ననే నాకు కూడా తెలిసింది స్టేట్ లో ఏ స్కూల్ బాగుందంటే నసనకోట స్కూల్ అనేది కూడా వచ్చింది. అది కూడా మన ప్రిన్సిపల్ గారు కూడా పంపించిన విషయం మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. మళ్ళీ రావచ్చు అనేది కూడా ఒక ఉంది. దానికై తల్లి మీరందరూ ఈ స్కూల్కి మంచి పేరు తేవాలా, మీ అన్న పరిటాల రవి గారు కూడా మంచి పేరు తేవాలా, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలా, మీకు ఎవరైతే చదువు చెప్తున్నారో ఉపాధ్యాయులందరికీ కూడా ప్రిన్సిపాల్తో మొదలుకొని అందరికీ మంచి పేరు తీసుకురావాలని ప్రత్యేకంగా పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. బాగా చదువుకొని ప్రతి ఒక్కరూ డాక్టర్లు కానీ, పోలీస్ కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఇట్లా రకరకాలుగా టీచర్స్ కానీ రకరకాలుగా కూడా మీరు కూడా చదివి ఎదగాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాం. మొన్ననే కొంతమంది పిల్లలు అడిగారు, రాజకీయ నాయకులు కూడా నాలా కావాలమ్మా అంటే చాలా మంది నాకు తోడకి పోటీగా కూడా వచ్చినారు.
నేను ఒకరేమో సింగనమల ఎమ్మెల్యే కావాలని ఒక అమ్మాయి వచ్చింది, నేను రాయదుర్గం ఎమ్మెల్యే కావాలని ఒక అమ్మాయి వచ్చింది, నేను ఉరవకొండ ఎమ్మెల్యే కావాలని ఒక అమ్మాయి కూడా వచ్చి గేటు బయటకు వచ్చి నాకు చెప్పిపోయిన అమ్మాయిలు కూడా ఇక్కడే ఉన్నారు. నేను కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నాం. మీరు ఉద్యోగాల్లో పైకి వెళ్ళాలి, రాజకీయంగా కూడా మీరు పైకి వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాం, ఎదగాలని. మీరు ఉద్యోగాలు చేసిన రాజకీయాల్లో ఉన్న ఈ స్కూల్ మాత్రం మీరు మర్చిపోవద్దని ప్రత్యేకంగా ఇప్పుడుండే స్కూల్ పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మీరేదైనా చదువుకొని పెద్దగా అయిపోయినా మళ్ళీ కూడా ఈ స్కూల్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని ప్రత్యేకంగా ఇక్కడుండే నా బిడ్డ లాంటి ఆడపిల్లలందరికీ కూడా నేను చెప్తున్నా. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు వచ్చినప్పుడు మనం కూడా ఒకటే అడిగాం, ప్రిన్సిపాల్ గారికి కూడా చెప్పి అమ్మ ఏదైనా కానీ స్కూల్ కి మనకి డొనేట్ చేయాలి, మీరు కూడా అడగండి అంటేనే అడిగారు. అడిగిన వెంటనే మన రంగయ్య గారు కూడా నేను 50,000 ఇస్తానని ప్రకటించారు. మళ్ళీ వెంటనే రామ్మూర్తి నాయుడు గారు కూడా నేను కూడా ఒక 50,000 ఇస్తానని ప్రకటించిన ఘనతలో వాళ్ళిద్దరే అని కూడా నేను గొప్పగా కూడా నేను చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను మా కుటుంబం తరపున ఈ స్కూల్ తరపున కూడా ధన్యవాదాలు కూడా నేను కూడా తెలియజేస్తున్నాం. నేను కూడా లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు స్కూల్లో పిల్లలందరినీ కూడా చూసాం, భోజనం చేసాం కలిసి. అక్కడ కూర్చొని టేబుల్ మీద కూడా మనం చూస్తే రకరకాల బాటిల్స్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్. అవి చూసి నేను కూడా ప్రిన్సిపల్ గారికి చెప్పాం, ఉండాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి కూడా పరిటాల రవి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళకు కూడా నేను వాటర్ బాటిల్స్ కూడా తెప్పించాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి నేను కానీ మొన్ననే చెప్పాం, నేను కానీ నా కొడుకులు కానీ నా కూతురు కానీ ఈ స్కూల్కి ఎంతైనా సేవ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకని డబ్బు ఎంత అనేది కాదు, ఎమ్మెల్యే అనేది కాదు, మంచి మనసు ఉంటే ఏదైనా చేయాలనేది ఉంటే ఎక్కడైనా మనం చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ఈ రోజు కూడా మన పరిటాల నాగరాజు గారు గరత్ మంతర్ ఇక్కడే కూడా కట్టించారు లాస్ట్ టైము, కానీ అది ఓపెన్ చేయలేదు.